ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. శ్రీనికేతన్ ఆలీ 369 who is the cutter. గోదావరి గట్టు ఉడుం పట్టు ఆలీ 369 సూపర్ హిట్. మరి ఇంకెందుకు కలిసాం, మొదలు పెడదాం. Yo, yo, yo. Come on, come on. శ్రీనికేతన్ ఆలీ 369 who is the కాట్రవల్లి. ఈ రోజు మన గెస్ట్లు బంగారు కోడిపెట్ట మూవీ టీమ్. ప్లీజ్ వెల్కమ్. బంగారు కోడి పెట్ట హీరో హీరోయిన్ నవదీప్ అండ్ కళస్వాతి. ప్లీజ్ వెల్కమ్. బంగారు కోడి పెట్ట అనగానే ఈ టైటిల్కి వీళ్ళెంట్రా మాస్టర్లు అనుకుంటున్నారా? వాళ్ళెవరో మీరే చూడండి. రామ్ లక్ష్మణ్. లెట్స్ వెల్కమ్. పెట్టాడంటే మడతా పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుతా సినమీ వతావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం వేగిపోతాదే అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్నా హే చిన్నారా చిన్నా వెరీ గుడ్. విజయ్, దిల్ రమేష్, స్వాతి, నవదీప్, రామ్ లక్ష్మణ్. థ్యాంక్ యూ. ఓకే విజయ్, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఈ ఫిల్మ్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ఓకే. ఇది ప్రీవియస్ కుదితే కప్ కాఫీ, విలేజ్లో వినాయకుడు, డి ఫర్ దోపిడీ ఫిల్మ్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేశాను. ఓకే. దీనికి ఇప్పుడు సునీతతో కలిపి ఈ ఫిల్మ్ చేస్తున్నాను. బంగారు కోడి పెట్ట. యా. కోడి పెట్ట గుడ్లేస్తుందా బంగారవి? గుడ్లేసుకుంటారా? ఓకే, ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. రమేష్ సార్, ఏం చేస్తున్నా ప్రస్తుతానికి? లెజెండ్ రభస 2 జరుగుతున్నాయి సార్. ఓకే. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఓకే. దిల్ సినిమాతోటి ఫెమిలియర్ అయ్యావు కదా? అవును సార్. సో అక్కడి నుంచి దిల్ రమేష్, దిల్ రాజు, దిల్ సురేష్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నవదీప్ అన్నగారు చెప్పండి, ఏం చేస్తున్నావు ప్రస్తుతం? మిమ్మల్ని మిస్ అవుతున్నా. అలా అనుకో, అపార్థం చేసుకోండి. స్వాతి స్వాతి ఫుల్ క్లారిటీ ఉంది. ఫుల్ క్లారిటీ ఉందా? స్టార్ట్ అయ్యే ముందే చెప్పారు దట్ హి లవ్స్ యు అని చెప్పేసి. హీస్ మై స్వీట్ హార్ట్. ఇది అది నేను రూమ్ లో ఇప్పుడే మాట్లాడుకున్నాం. వి హాడ్ ఎ గుడ్ చాట్. బాబాయ్, ఎప్పుడైనా అవుట్డోర్కి వెళ్తే బయటికి మేము ఇద్దరం ఎక్కువ వెళ్తుంటాం. ఓ, చూసేవాళ్ళు ఎలా ఉంటుందంటే ఇద్దరు దోస్తానేమో అనుకుంటారు కాదు. ఈ సినిమాలో నీకు నచ్చింది ఏంటి? 3 కథలు ఉంటాయి. 3 కథలు ఒకదానికొకటి సంబంధం ఉండదు, కానీ ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. సో ఆ స్క్రీన్ ప్లే అన్నిటికంటే, అంటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ చెప్పాలంటే ఆ స్క్రీన్ ప్లే డెఫినెట్గా. ఓకే. సో రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేసిన కథ, మా ఇద్దరిది ఒక కథ, ఇంకో కుర్రాడిది ఒక కథ. సో ఆ 3 కథలు ఎలా కలిసి, అంటే ఏంటి 3 కథలకి సినిమాకి లింక్ ఏంటి అనేది కొత్తగా ఉంటుంది స్క్రీన్ ప్లే. సో అది అండ్ ఆల్సో సినిమా వెనక నుంచి మొదలవుతుంది. అంటే ఈ కథ దోపిడీ మీద ఎక్కువ వెళ్తుందా? దోపిడీ పక్కన పెట్టేస్తే మనుషుల క్యారెక్టర్ల మీద ఎక్కువ వెళ్తుంది సినిమా. అంటే కథ బ్యాక్గ్రౌండ్ తీసుకునేది ఒక దొంగతనం గురించి తీసుకున్నా,
సినిమాలో మెయిన్ పాయింట్ వచ్చేసి రకరకాల మనుషులు వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ లైఫ్లో అవసరాన్ని బట్టి ఎలా బిహేవ్ చేస్తారనే దాని మీద. ఓకే, ఎందుకంటే ఈ మధ్యన స్వాతి జేబులు కొట్టడం సినిమాలు ఎక్కువ చేస్తుంది. స్వామి రారాలో చాలా జేబులు కొట్టింది. ఇది బంగారు కోడి పెట్ట అని అంటే కథ అప్పుడు అనుకుంటారేమో ఒక మంచి దొంగలాంటి అమ్మాయి కావాలని చెప్పి. అంటే చూడంగానే సార్ దొంగతనం ఒట్టి దొంగ ఒక అమ్మాయి అనగానే స్వాతి. ఓకే, ఆల్ ది బెస్ట్ నవదీప్. ఓకే స్వాతి, సార్ బంగారు కోడి పెట్ట నువ్వేనా? నేను కాదండి, నేను కాదు. చూస్తాను ఉండండి, గుడ్లే దాంట్లో ఏముండవు, లిప్స్టిక్లు, అద్దం, పౌడర్, ఇవే ఇవి. ఈ బ్యాగు తీసుకెళ్లి మనం ఇచ్చిన కూడా అవతలోడు 100 రూపాయలు ఇచ్చేసి నువ్వేయించుకోమా. ఓకే, అదే అవుతుంది. కరెక్ట్. ఎలా అనిపించింది ఈ సినిమాలో చేస్తుంటే బంగారు కోడి పెట్ట అని? జనరల్గా ఏంటంటే ఒక అమ్మాయి మీద ఈ టైటిల్ బంగారు కోడి పెట్ట అనేది. ఆ కోడి పెట్ట నువ్వేనా? యాక్చువల్లీ నవదీప్ చెప్పినట్టు బాబోయ్ 60 సినిమాలు మలయాళం చేసి అవును, అన్ని మిక్స్ అయిపోయి పిన్నెవరు కార్యం అయిపోయిందే అదిలే. చెప్పినట్టు దే 3 tracks అన్నమాట. సో ఆల్ 3 హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. నా మీద జస్ట్ అటెన్షన్ ఎందుకుందంటే నేను ద ఓన్లీ సోల్ గర్ల్ అనమాట, అందుకని ఓన్లీ ఆడపిల్ల కాబట్టి కొంచెం. అంటే ఇలా అంటే ఆడపిల్ల, అబ్బాయి అంటే ఎలాగా? నాకు ఇప్పుడు అదే వై లాఫింగ్ సో మచ్ అది అది లెక్క ఉండలే అమ్మా. సారీ. ఓకే, సో అదన్నమాట. హ్యాపీ అన్నమాట మొత్తానికి. వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. దీనికి డైరెక్టర్ ఎవరు? రాజ్ పిప్పళ్ళ. రాజ్ పిప్పళ్ళ. ఆయన ఏం చేశారు ఇంతకుముందు? ఆయన బోని అనే ఒక సినిమా చేశారు. బోనియా? బోని. రైట్. ఆ బోని అంతగా ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ఒకే ఒక హీరోయినా, ఒక లేడీ టోటల్ సినిమాలో? అంటే కనిపిస్తారు, డైలాగ్ చెప్పేది నేను ఒకదాన్ని. డైలాగ్ చెప్పేవాడు తక్కువ, అంటే క్యారెక్టర్ కథలో ఉన్న క్యారెక్టర్లు చూస్తే క్యారెక్టర్ లో మొత్తం సినిమా ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ దాకా కనిపించేది లేడీ, సింగిల్ లేడీ కనిపిస్తారు. బంగారు కోడి పెట్ట. ఓహో, సో నువ్వే గుడ్లు వేస్తుంటావు అనమాట. షూటింగ్ ఎంత బోరింగ్ ఉంటుందో మీరు మా పరిస్థితి. విషయం ఏంటంటే అంతమంది మగాళ్ళు ఒక ఆడది చాలా ఈజీగా బతికేయగలరు, ఎందుకంటే టచ్ చేయకూడదు అని అంటుంటారు. కానీ 10 మంది అమ్మాయిల మధ్యన ఒక అబ్బాయి బతకలేడు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇది ఏంటి అసలు అందరు గ్యాంగ్, దే ఆల్ గ్యాంగ్డ్ అప్ అగైన్స్ కూడా చేశారా? ఒకటే అమ్మాయి ఉంది. అవును, ఇద్దరు బ్రదర్స్, ఒక అతనేమో ప్రొడ్యూసర్, ఇంకొక ఆయన ఏమో క్యారెక్టర్ యాక్టర్. మీ ఇద్దరేమో దోస్తానా? మీ ఇద్దరేమో దోస్తానా? ఈ అమ్మాయిని పెట్టుకొని మనం ఏమీ చేయలేమా? ఓకే స్వాతి, ఆల్ ది బెస్ట్. ఓకే బ్రదర్స్, రామ్ లక్ష్మణ్స్, ఈ సినిమాలో ఏంటి మీ పాత్ర? ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా దే ప్లేయింగ్ ట్విన్స్ అన్నమాట. ట్విన్స్. ఓకే, సో ఫైట్స్ అనుకున్నాం, డాన్స్ కూడా ఇరక్కొట్టేశారు. అలాగా ఏం లేదు, మీ పక్కన ఉంటేటప్పుడు మాకు తెలియకుండానే అంతే ఊపు వచ్చేస్తుంది. పైగా ఏంటంటే మనం మెడ్రాస్ లో చాలా కాలం ఉన్నాం, ఆ డాన్స్ మనకు తెలుసు. అదే పోడే ఈ టైప్ లో ఉంటాయి. ఓకే, నిజంగా మేము చెప్పాలంటే మేము ఇంతకుముందు 2 సినిమాలు సరదాగా యాక్షన్ నెంబర్ 1 ఇలాంటి యాక్ట్ చేసాం. అవును, మామూలు ఎందుకు యాక్షన్ ఉంటేనే ఎక్కువగా సోలో ఫైట్స్ చేసేవాళ్ళు. ఈ సినిమాలో యాక్చువల్గా దిల్ రమేష్ మమ్మల్ని కొట్టి మూలను పడేసి చేతులు కట్టేసి అంటే డిఫరెంట్ ఒక అంటే సాఫ్ట్ అంటే ఇన్నసెంట్ ఒక క్యారెక్టర్స్ అన్నమాట. అదే అన్నదమ్ములు మా ఇద్దరి మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఇడిపోయి కలవటం మాకు తెలియకుండా మా స్టోరీని పెట్టేశాడు రియల్ గానే. ఫైట్స్ కూడా మీరే చేశారా? ఫైట్స్ కూడా చిన్న ఫైట్స్ ఉంది. ఓకే, ఇందులో నాకు సాటిస్ఫాక్షన్ అది. ఇప్పుడు దగ్గర 40 సినిమాలు నన్ను చాలా మంది హీరోలతో కొట్టించారు. ఓకే, కానీ నేను ఈ సినిమాలో వాళ్ళని కొట్టాను. ఎక్కడో ఉంది మనసులో, ఏదో రోజు దొరకపోతారా? రమేష్ పాయింట్ మిస్ అవుతున్నాడు. ఈ ఒక్క సినిమాలోనే మళ్ళీ అక్కడికి పెట్టుకోక మనసులో. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు ఈ రోపు పెనిచ్చి ఆ రోప్ లో మధ్యలో ఒకడు అనగానే నీకు బ్రదర్స్ ఇద్దరులో ఇంకో బ్రదర్ రాము.
రామ్. ఈ సినిమాలో మేము మా ఇద్దరు రియల్ స్టోరీ అంటే మేమిద్దరు ఇడిపోతే ఎలా ఉంటుంది అని మాకు తెలియకుండా చిన్న ఫీలింగ్ అంటే సీన్ చేసేటప్పుడే మీ ఇద్దరు ఇడిపోయి కొంత ఉండి కలుసుకుంటే అలా ఫీలింగ్స్ మాకు తీసేటప్పుడే తెలియని ఎప్పుడు కూడా మేము అసలు ఫైట్స్కి వెళ్ళి ఆగి ఇద్దరు కలిసి వెళ్తుంటాం చూస్తుంటారు కదా సినిమాలో క్యారెక్టర్ ఇడిపోయి క్లైమాక్స్ లో కలుస్తాం అనమాట. ఇదంటే ఓహో ఇది కూడా ఇడిపోతే ఇట్టుంటదా అన్నట్టు మాకు రియల్ డైరెక్ట్ గారికి ఎందుకు వచ్చిందో మరి ఆ థాట్ మాకు తెలియదు. బట్ ఎక్సలెంట్ థాట్. మా క్యారెక్టర్ ఎలా ఉంటుందో సినిమా చూస్తే కానీ తెలియదు. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్. మంచి ఇంట్రెస్ట్ పాయింట్. వెరీ గుడ్. ఓకే, మొత్తం మరి 3 టీములకి ఆల్ ది బెస్ట్. బంగారు కోడి పెట్ట మంచి సక్సెస్ సాధించి నిర్మాతకి డబ్బులు, డైరెక్టర్కి పేరు, హీరో హీరోయిన్కి మంచి పేరు, అట్లాగే మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. దిల్ రమేష్ కానీ విజయ్ కానీ. ఓకే, ఫస్ట్ రౌండ్ మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? మ్యాచింగ్ మే దడదడ్ స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే, రామ్ లక్ష్మణ్ ఇద్దరండి. ఫస్ట్ మీరు ఫైటర్స్ గా ఉన్నప్పుడు మాస్టర్స్ అయ్యారు కదా, ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చింది ఎవరు? ఫైట్ మాస్టర్ మా క్యారియర్ ఈసారి రావడానికి కారణం జగన్నాథ్ గారు. ఓకే, ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం. ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం ఫస్ట్ సినిమా టైటిల్. ఇడియట్ మన 3 కంటిన్యూషన్ ఇట్టు సూపర్ డూపర్ హిట్లు అన్ని. అవును, ఆ నుంచి మా లైఫ్ అలా ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అట్లా మా పూరి గారికి మాకు చెప్పాను మన ఆయనకి మాకు ఇప్పుడు స్విచ్ కానీ పలకరింపులు కానీ ఇప్పుడు లేవు. సడన్ గా ఏదో ఆఫీస్ లో వెళ్ళి ఇలాగా మేము ఫైట్ మాస్టర్ విషయం ఏంటంటే ఫైట్ మాస్టర్ చెన్నై నుంచి వచ్చాము. 6 months ఇక్కడ ఫైట్ మాస్టర్ ట్రై చేసాం. మేము వర్కౌట్ అవ్వలేదు, తెచ్చిన డబ్బులు అయిపోయింది. ఇంకేం అమ్మానదా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు చెన్నై రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఓకే 2 పొజిషన్లో మన జగన్ గారు టచ్ అవటం, అక్కడ నుంచి అలా లైఫ్ టర్న్ అయింది. ఫస్ట్ మాకు అవకాశం ఇచ్చింది ఫైట్ మాస్టర్ అవడానికి అవకాశం ఇచ్చింది హీరో సురేష్ గారు. హీరో సురేష్ శివుడు అనే సినిమా. శివుడు సినిమా. కానీ ముందు ఇది మాకు ఓకే నేను యాక్ట్ చేశాను దాంట్లో. పార్క్ లో ఫైట్ చేస్తాను ఆ సినిమాకి. రైట్. తర్వాత మా పేరు ఈ 3 సినిమాలు. ఇప్పటికి ఎన్ని లాంగ్వేజ్లు చేశారు? తమిళ్ చేసాం, మలయాళం, హిందీ, కన్నడ. హిందీలో ఎవరితో చేశారు? హిందీ మన హిందీ వర్మ గారితో, శివ 2006. మలయాళంలో ఇతను దిలీప్ తోటి, తమిళ్ అజిత్. ఓకే, మీకు ఎక్కువ పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్. మేము కూడా ఎక్కువ వస్తున్నాయి కానీ మాకు ఈ లాంగ్వేజ్ ఈ సబ్జెక్ట్ మోటివేషన్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి మీకు అత లాంగ్వేజ్ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఓకే, దీని మనది కరెక్ట్ గా బేస్ పెట్టుకుంటే చాలా తర్వాత ఉంటే ఒక డేట్స్ ఉంటే అమరాజ్ గారికి చెప్తాం చూడండి సార్ అవుట్ లాంగ్వేజ్ అని. ఓకే, ఇదే బ్యాలెన్స్. మన తల్లి ఫుడ్ పెట్టింది కాబట్టి దీనికి ఏమి మనం న్యాయం చేద్దాం. న్యాయం చేద్దాం. వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మూవీ నేమ్ ప్లీజ్. మేఘ సందేశం, ప్రేమాభిషేకం, సత్యం, శివం. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita shila mala pere yedeina ara ure yedeina amma yentu bumide asalule kunte kanna life is sunna chiro giro shirto skirto we say they na a country dress aina I feast ani pinche beauty address yekkada eduraina mechukunaina boom 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 ee papale lekapote dum 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 lokanike oxygen andam andam so run 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 put your hands up and say let's have some fun run 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 gotta win the heart of every sexy woman ఓకే, తెచ్చండి. ప్రేమాభిషేకం మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారిని తీసుకొచ్చి బాగానే పెట్టారు. ద గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, గురువు గారు. ప్రేమాభిషేకంకి డైరెక్టర్ అవారు. శ్రీదేవి హీరోయిన్. శ్రీదేవిని తీసుకొస్తున్నప్పుడు ఇలా కిస్ లాగేంటి? ఏ అంత సిగ్గుపడరా? ఓహో, అంటే అలా ఇచ్చేస్తాం అనమాట. ఫోటో తీసి
వెరీ గుడ్. సత్యం శివం, హీరోయిన్ రతి అగ్నిహోత్రి, గురుగారు అక్కినే నాగేశ్వరరావు గారు. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్. శ్రీదేవి అంటే ఎందుకు ఇష్టం? చిన్నప్పుడు సినిమాలు చూసి 16 ఏళ్ల వయసు థియేటర్లో కూర్చొని స్వాతి, నవదీప్ మీ ఇద్దరండి. స్వాతి సార్ ఫస్ట్ నీది తెలుగులో ఏ సినిమా? ఇంకో ఇప్పుడే పరిగెట్టాను కదా, డేంజర్. అదే ఫస్ట్ సినిమా? అదేనండి ఫస్ట్. అవునా? డేంజర్ నా ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత ఆడవారి మాటలకు అర్థాలు ఇవ్వాలి. ఓకే. నీకు తమిళ్లో అవకాశం ఎలా వచ్చింది? అదే ఈ సినిమా చూసి ఆడవారి మాటలకు అర్థాలు ఇవ్వాలి చూసారు వాళ్ళు, సుబ్రహ్మణ్యపురం టీం వాళ్ళు, శశి. అండ్ అదే ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి, ఎవరు చూడని ఫేస్, పెద్ద పెద్ద కళ్ళు ఉండాలి అని, కళ్ళు ఉండాలని ఒక సాంగ్ ఉండింది. పెద్ద పెద్ద కళ్ళు ఉండాలి, పన్ను మీద పన్ను ఉండాలి. ఓకే. పన్ను మీద పన్ను కాదు కానీ బట్ యా దే వాంటెడ్ అ ఫ్రెష్ ఫేస్ అండ్ విలేజ్ లుకింగ్. ఓకే. మరి తమిళ రాదు కదా, ఎలా మేనేజ్ చేసావు? అదే అడిగాను నేను వాళ్ళని, బట్ వాళ్ళు అన్నారు అదే నీకున్న పెద్ద ప్లస్ ఏంటంటే తమిళ హీరోయిన్స్ కి తమిళ రాదు అని, మన తెలుగు హీరోయిన్స్ తెలుగు రాదు కదా అలా అన్నమాట. అయినా నాకు ఎక్కువ డైలాగ్స్ లేవు ఆ సినిమాలో. కాంట్రవర్సీ క్రియేట్ చేసిన కలర్స్ తెలుగు హీరోయిన్ తెలుగు రాదంట. తెలుగు రాదు అంటే ఈ ఎపిసోడ్ తో తెలిసిపోద్ది అంటావు. సో అలాగే ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్ చేసావు? 3 మలయాళం. మలయాళం ఎలాగా? మలయాళం జస్ట్ డైలాగ్స్. నేను మలయాళం ఇస్ వెరీ హార్డ్, సో జస్ట్ డైలాగ్స్ నేర్చుకుంటాను. బట్ తమిళ్ పర్వాలే, ఫేస్ మొడ్యూ. ఈ రీసెంట్ గా మలయాళం ఏం చేసావు? 2 చేశానండి. ఆమె నాట్ 24 కాదు అని చేశాను. నాట్ 24 కాదు, అది ఊరి పేరా? నార్త్ అంటే నార్త్ లైక్ డైరెక్షన్ నార్త్. 24 కాదం అంటే ఇట్స్ అ మెజర్మెంట్ లైక్ మీటర్స్, కిలోమీటర్స్. నెక్స్ట్ ఇంకో సినిమా ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను. ఏంటది? మోస్తే ఇల్ కుదిర మీనింగల్ అంటే అంటే పెద్ద అల మీద కొట్టుకుంటున్న 2 చేపలు. పెద్ద అల మీద కొట్టుకుంటున్న 2 చేపలు. యా, సీ హార్సెస్. ఓహో. అంటే అలా వచ్చినప్పుడే కొట్టుకుంటాయా? అల లేనప్పుడు కొట్టుకో, ఇంకా మమ్మల్ని అడుగుతాను. ఓకే. సో ఆల్ ది బెస్ట్. బంగారు కోడి పెట్ట. ఓకే. నవదీప్. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో. ఓకే స్వాతి, ఆల్ ది బెస్ట్. నవదీప్ ఫస్ట్ నీది కెమెరాకి ఫేస్ చేసిన చిత్రం జై. ఎలా వచ్చింది అవకాశం? కరెక్ట్గా జై టైంలో ఆడిషన్స్ పెట్టారు. సో ఆడిషన్స్ పెట్టి కొత్త వాళ్ళని మ్యాగజైన్స్లో వాటిలో ఆడిషన్స్ పెట్టి పిలిచారు. సో అప్పుడు సమీర్ రెడ్డి గారు ఉన్నారు కదా, కెమెరామెన్ సమీర్ రెడ్డి, ఆయన దగ్గరికి ఆయనకి తెలిసిన వాళ్ళకి నేను కలిశాను. యాక్చువల్గా చెప్పాలంటే చాలా లక్కీగా జరిగింది. సో అంటే ఆడిషన్స్కి లెటర్ ఫోటోలు పంపే వెళ్ళడం బదులు డైరెక్ట్గా సమీర్ గారితో వెళ్ళాను. బట్ ఇట్స్ ద సేమ్ ప్రాసెస్, ఆడిషన్స్కి వెళ్ళినట్టే. సో అక్కడ తేజ గారు సెలెక్ట్ చేశారు. సో అలాగే తమిళ్ కూడా చేశారు కదా? తమిళ్లో జై సినిమా రాడాన్ వాళ్ళు జయరామన్ రిలీజ్ చేశారు సినిమా, ఒకటి రీషూట్ చేసి తమిళ వర్షన్ చేశారు. అది విష్ణువర్ధన్ గారు చూసి అరిందు మరియామలంకి వచ్చి తమిళ్. ఓకే. వేరే ఎనీ లాంగ్వేజ్? తెలుగు తమిళ్. ఓన్లీ తెలుగు తమిళ్. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? 24 మూవీస్. ఈ బంగారు కోడిపెట్ట కథ విని ఓకే చేసావా లేకపోతే అట్టగే చేసావా? ఫస్ట్ స్వాతి ఉందనగానే ఓకే. ఎందుకని? స్వాతి ఉంది కాబట్టి. స్వాతి ఫ్యాన్ వా? నేను యాక్చువల్లీ నవదీప్ ఫ్యాన్ అయిపోయాను, సీరియస్ గా చెప్పాలి. ఎందుకంటే 3 లాంగ్వేజెస్ లో చేస్తున్నాను. అండ్ ఎక్కడ ఏ ఇంటర్వ్యూ చేసినా, ఏ సినిమా ఇంటర్వ్యూ చేసినా, ఐ ఆల్వేస్ మెన్షన్ దట్ నవదీప్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ కోస్టార్స్ ఎవర్. నిజంగా. ఫహద్ యాక్చువల్గా ఏంటంటే బయట నేను విన్నది, చిన్న సినిమా కొత్త హీరో కొత్త ప్రొడ్యూసర్ అంటే నవదీప్ ఒప్పుకుంటలేదు మరి అని నేను విన్నాను. అది కరెక్ట్? నా సినిమాలన్నీ చూస్తే అన్ని కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లే. అన్ని కొత్త. మంచి డాన్సర్వి నేను చూసా, మంచి ఆర్టిస్ట్వి, బాగుంటావు, అందంగా ఉంటావు, మంచి ఐస్, ఆల్మోస్ట్ ఇద్దరు ఫేస్లు ఒకేలా ఉంటాయి. అసలు సగం సినిమాలు వస్తుంది దానికి బిజీగా ఉండడం వల్ల నాకు ఓకే. సో అంటే నాకు 2-3 చెప్పడం అలాగే ఉండదు, బట్ ఎందుకో సమో అంటే డైరెక్టర్ కథ నచ్చక లేకపోతే తను ఒప్పుకోలేదా అని నాకు అప్పుడప్పుడు అనిపించింది.
ఆల్ ది బెస్ట్. మూవీ నేమ్ ప్లీజ్. అష్ట చెమ్మ, బంగారు కోడి పెట్ట, చందమామ. ఏమ్మా రెడీయా? నేనే పరిగెడతా. రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్. పులి పులి పిట్ట పులి పిట్ట అటు ఇటు చూడకు అట్ట ఇట్ట పెద్ద కట్టమే ప్రతి తట్ట పుట్ట దురుపురు బంగారు కోడి పెట్ట బలె బలె బల్లె పచ్చే ఇట్ట బతుకుడు కాలం తెరిసారట్ట అందులోన ఎన్న పాపలంట దురుపురు బంగు పులి పులి పిట్ట పులి పిట్ట అటు ఇటు చూడకు అట్ట ఇట్ట పెద్ద కట్టమే ప్రతి తట్ట పుట్ట దురుపురు బంగారు కోడి పెట్ట. సంచుల్లో సంతోషం కిన్నుల్లో కన్నీళ్ళు పాట పెట్టిలోన పెట్టి అందమైన జ్ఞాపకాలు అమ్ముతారు తీసుకోండి. అందదారులని నాటురేసి అందుబాటు రేపుకి ఇస్తారండి. చిన్ని చిన్ని ఆశలు సీలు చేసి హోల్సేల్ రేపుకి ఉంచారండి. ఉల్లి పిట్ట అట్ట ఇట్ట. సినిమా 1 by 1 వెళ్ళాలా? సారీ కన్ఫ్యూజ్. సారీ అమ్మా, ఎందుకంటే ఈయన వెయిట్తో నువ్వు అలా జారి పెట్టావు. ఈయన యాక్ట్ చేసావా? కాంబినేషన్ లేదని చేయలే. నాగబాబు గారు కలిసావా ఎప్పుడైనా? మాట్లాడావా? ఏమన్నారు? ఏమనలేదు. ఏమల్లా ఎగదిగా చూసారా? అంటే ఆయన అదే నువ్వు ఇలా చూసుంటా నేను ఇలా ఇలా చూసుంటాడు. చూస్తాను, అవును అంతే అంతే. యాక్చువలా. ఓకే, బంగారు కోడి పెట్ట హీరోయిన్ పెట్ట ఇక్కడే ఉంది. అండ్ డైరెక్టర్ రాజ్ అండ్ హీరో నవదీప్. ఓకే, చందమామ ఇద్దరు హీరోల్లో శివబాలాజీ ఒక హీరో అండ్ హీరోయిన్ కాజల్. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇంకొకటి వచ్చేదేమో కదా? ఏది అంటే టైం అయ్యింది నాగబాబు గారి వల్ల. వెరీ గుడ్. స్వాతి నవదీప్ 5,000 పాయింట్స్. బాగుంది. రామ్ లక్ష్మణ్ 5,000. నేను ఆడితే స్వాతి నవదీప్ 5,000. నేను ఆడితే 50,000 వచ్చింది. ఎందుకని? నీ వల్లే 5 వచ్చింది, లేకపోతే 6 or 7 వచ్చేది. విజయ్ అండ్ దిల్ రమేష్ ఇద్దరండి. రమేష్, ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా ఇది సీతారామరాజు. సీతారామరాజు. అది అవకాశం వచ్చింది ఫస్ట్ సినిమా అంటే మన వైవస్ చౌదరి గారు. వైవిఎస్ చౌదరి సెకండ్ ఫిల్మ్. నాగార్జున హరికృష్ణ హీరోల్లో వైవిఎస్ చౌదరి సెకండ్ ఫిల్మ్. ఎలా వచ్చింది అవకాశం? నేను ప్రసాద్ ల్యాబ్ నాగినీడి వాళ్ళ ల్యాబ్లో మేనేజర్గా చేసేవాడిని సార్. అక్కడ వైవిఎస్ చౌదరి చూసి నా ఫొటోస్ అవి చూసి ఒక 40 days క్యారెక్టర్ ఉంటుంది, నాగార్జున హరికృష్ణ గారి బ్యాక్ సైడ్ 4 ఉంటారు, 4లో ఒక క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు. జాబ్కి రిజైన్ చేసేసి అలాగే వచ్చింది. రైట్. సో ల్యాబ్లో నాకు ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి స్టిల్ ఫోటోగ్రాఫర్స్ మేనేజర్స్తో. ఇంకా ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఇప్పటి వరకు 160 మూవీస్ చేశాను సార్. 49th మూవీ దిల్ వరకు బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అవకాశాల కోసం. ఓకే. దిల్ తర్వాత ఓకే బాగానే చేస్తున్నాను. మిర్చిలో కూడా మంచి క్యారెక్టర్, దానివల్ల దానికి మంచి రిప్యుటేషన్ వచ్చింది. ఓకే. పబ్లిక్లో వెళ్తున్నప్పుడు రికగ్నైజ్ చేసి దగ్గరికి వస్తారా భయపడతారా? నేను నవ్వితే దగ్గరకు వస్తాను. అంతేనా? అలా చూస్తారా? నవ్వుతూ వస్తారా? లేడీస్ కూడా వస్తారా? అసలు రారు. నవ్విన కూడా రారా? ఓకే, ఆల్ ది బెస్ట్ రమేష్. థ్యాంక్ యూ సార్. ఓకే విజయ్, మీది ఇది ఎన్నో మూవీ? ప్రొడ్యూసర్ విలేజ్లో వినాయకుడు, పూర్తి కప్ కాఫీ, తర్వాత డీఫర్ దోపిడి, బంగారు కోట్ పెట్ట, నెక్స్ట్ కొరియర్ బై కళ్యాణ్. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మూవీ నేమ్ ప్లీజ్. అనామిక, అలీబాబా ఒక్కడే దొంగ, ఆహా కళ్యాణం. ఓకే, మీదే సార్. రెడీయా? రైట్ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita shila mala pere yedeina ara ure yedeina amma yentu bumide asalule kunte kanna life is sunna Chiro giro shirto skirto we say they na a country dress aina I feast ani pinche beauty address yekkada eduraina mechukunaina
చేయండి. బేసికల్గా ఎలా ఆడినా ఇదే వస్తాయి అనమాట. సూజా వారిని మాక్సిమం ఇదే. ఈ అమ్మాయి నాకు పెట్టవా అని అంటున్నారు. ఓకే, అనామిక హీరోయిన్, నయనతార డైరెక్టర్ శేఖర్ కుమ్లా, అండ్ దాంట్లో క్యారెక్టర్ చేసిన వైభవ్. అలీబాబా ఒక్కడే దొంగ రఘుబాబు, తర్వాత నన్ను పెట్టారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. విజయ్ దిల్ రమేష్ 5,000 పాయింట్స్. ఫ్యాంటాస్టిక్. మ్యాచింగ్ మీద దర్దా పూర్తి చేసేసరికి రామ్ లక్ష్మణ్ 5,000 పాయింట్స్, స్వాతి నవదీప్ 5,000 పాయింట్స్, విజయ్ దిల్ రమేష్ 5,000 పాయింట్స్. బాగుంది. 5 5 5 3 5 టీమ్ వర్క్ బాగుంది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. జీవితమన్నది 3 నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిరని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని, ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయ మేనక. సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం.
వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీయా? 5 క్వశ్చన్స్ బాగా కాన్సన్ట్రేషన్ చేసినట్టున్నావు, నేను చూశాను. నువ్వు మధ్య మధ్యలో స్వాతి కదా చెప్తున్నావు. అంటే మధ్యలో ఏదో నోట్ చేసుకోమన్నాను కానీ ఫస్ట్ 30 seconds ఏదో చూసుకున్నాం, తర్వాత పర్ఫార్మెన్స్ లో నేను పర్ఫార్మెన్స్ చేస్తూ నేనేపు చూస్తుంటే నువ్వు చెవులో చెప్తున్నావు, ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ 30 seconds ట్రై చేశాను, తర్వాత చూస్తూ ఇంకా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట మొత్తంలో బాటిల్తో ఎన్ని సార్లు తాగాడు? అంత గట్టిగా లాగేమిటి? ఇది కదిలింది అక్కడ. ఓకే స్వాతి, నవదీప్ షూర్ కన్ఫర్మ్? స్వాతి నవదీప్ బాటిల్ షూర్ 2 సార్లు. స్వాతి నవదీప్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. Swati Navdeep 7,000 points. Very good. The second question. ఐటమ్ రాజా టీపాయ్ మీద ఏ కాలు పెట్టి నిలబడ్డాడు? విజయ్ దిల్ రమేష్. రైట్. ఐ థింక్ ఇట్స్ రైట్. ఏదండి? రైట్ లెగ్. రైట్. రైట్ లెగ్. కన్ఫర్మ్? కుడి కాలు. విజయ్ దిల్ రమేష్, దట్ ఈస్ రైట్ ఆన్సర్. జీవితమన్నది 3 నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని. విజయ్ దిల్ రమేష్ 7,000 points. A third question. ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు 2 చేతులు ఎత్తి దండం పెట్టి? ఓకే, రామ్ లక్ష్మణ్ 2 సార్లు. కన్ఫర్మ్? 2 సార్లా? రామ్ లక్ష్మణ్. That is a wrong answer. Only one time. Okay, so 2 Only one time. సుఖము పోసిన మేనక అభినయ మేనక. ఇలా కాదు, ఇలాగా అది పాదాభివందనం అన్నప్పుడు అయితే మీరు 2 సార్లు అనొచ్చు, దండం పెట్టింది ఒకసారి. యా ఓకే. సో 5,000లో నుంచి మాకు 2,000 ఇచ్చేస్తే మీది 3,000 points. ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు సారీ అన్నాడు? నవది వచ్చిన 2 పోతాయి గురుగారు. 2 సార్లు. 2 సార్లా? షూర్ కన్ఫర్మ్? నాట్ కన్ఫర్మ్ బట్ 2 సార్లు. కన్ఫర్మా కాదా? ఓకే కన్ఫర్మ్. కన్ఫర్మ్? ఓకే స్వాతి నవదీప్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. అద్భుతం అద్భుతం. అభిసారిక సారీ అభినయ మేనక సారీ. స్వాతి నవదీప్ 9,000 points. లాస్ట్ క్వశ్చన్, అండ్ ఐ మీన్ 5th క్వశ్చన్. ఐటమ్ రాజా ఏఎన్ఆర్లా కాలర్ని ఎన్నిసార్లు పట్టుకుంది? అదే ఏంటి మొత్తం రిమైండ్ చేస్తున్నా పాటని మైండ్లో? వాళ్ళు లాగారమ్మా. రామ్ లక్ష్మణ్. ఓకే, అసలు మేము ఆ సాంగ్లో ఏమైపోయాం అని ఒకటే ఒక గ్యాప్ ఉంది. ఒకసారి షూర్. రామ్ లక్ష్మణ్, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. ఉన్నానని నేను ఉన్నానని. వెరీ గుడ్. రామ్ లక్ష్మణ్ అగైన్ 5,000 points. ఓకే, ఐటమ్ రాజా పూర్తయ్యేసరికి రామ్ లక్ష్మణ్ 5,000 points, విజయ్ దిల్ రమేష్ 7,000 points, స్వాతి నవదీప్ 9,000 points. ఓకే, ఇప్పుడు మనం 3rd రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? అది మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి.
హాయ్ చెప్పండి. మరి ఫస్ట్ జనరల్గా ఏంటంటే మాస్టర్స్ కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. విల్లన్ని పంపిద్దాం ఈసారి. రమేష్ వెళ్ళు. విధానం తెలిసిపోయింది. ఎంతసేపు కూర్చుంటాడు? 1 minute. రెడీయా? రెడీ సార్. రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. మై బ్రదర్ చెబుతా వినరు, వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటర్. నా సలహాలు వింటే ఎవరు, ఇకపైన ఎప్పుడు మరి మజ్ను లవరు. హే ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయే. యు లవ్ మీ అని అర్థం అక్కడ లేదోయే. మై బ్రదర్ చెబుతా వినరు, వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటర్. సూపర్, వెరీ గుడ్. లవరు అవరు. ఒంట్లో ఎలా ఉంది రమేష్ గారు? ఫైట్లు చేయడం ఈజీ కానీ ఇది కాదు. ఓకే, మరి హీరో బంగారు కోడి పెట్ట హీరో. హీరోయిన్ పంపిస్తే ఎలా ఉంటుంది అంటారు? పులి పులి పిట్ట పులి పిట్ట. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్, చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ డోలన్ కట్టు. చెట్టా చిప్ చిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ విత్తు. బంగారు కోడి గారి కోడి గారి కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప. వెరీ గుడ్. కానీ ఈ రైడ్ అంటే నీకు ఎందుకు అంత భయం? భయం లేదా? మరి కళ్ళు మూసా? అదో సీక్రెట్ ఉంది. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత చెప్తా ఎందుకు మూసాను. ఎందుకని? అలా తెలిసిపోద్ది కదా ఇప్పుడు చెప్తే. అదేంటా? ఓకే, వెరీ గుడ్ నవదీప్. 4000 పాయింట్లు గెలిచేస్తున్నాం. సూపర్. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు ఇద్దరు ఎవరు దూకాలి. ఇక వీళ్ళకి ఏం చెప్పక్కల మనం. వాళ్ళని చూస్తారు ఈ రౌండ్ అయిపోయిన తర్వాత పైగా మీ ఊళ్ళో ఇలాంటివి చాలా ఎక్కువ చూడరు మీరు. ఇలాంటివి కాదు, ఊర్లో ఎక్సర్సైజ్ చేసేవాడు కదా. మాకు బండి దొంగలు ఉండేవి, గుళ్ళు ఉంది, అందుకని మేము హెల్ప్ చేస్తాం అనుకుంటున్నాను. సూపర్. రెడీ రెడీ రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. నైరే 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 బాబా, నైరే 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 బాబా, నేనే నేనే దిల్దార్ వాలా. నాలో చూడు దమ్ముంది చాలా, నిండిపోయి ఉంది గుండెల్ల పటాసే. చాచి పెట్టి కొడితే ఎవటైనా మటాసే. అబో అబో లబో దిబో దుమ్ము దుమారే, పట్టు పట్టు గల్లా పట్టు గుమ్ము గుమారే. రచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమ్మాలే. నైరే నైరే నైరే. అరే
మాకేం హెల్ప్ చేయలేదండి. పాట సపోర్ట్ చేయాలా? నైరే నైరే అంటున్నారు కదా. బిగినింగ్ లోనే నైరే అంటే వెరీ గుడ్. మరి ఇద్దరు బ్రదర్స్ లో రాము లక్ష్మణు, మరి ఇంకో బ్రదర్ ట్రైల్స్ నేను వేస్తాను ట్రైల్ అని అంటున్నారు. ఎందుకంటే నేను బ్రదర్ని గెలిపించాలి, నేను ఓడిపోయా. ఇప్పుడు ఏంటంటే హీరో గెలవాలి కదా, నేను ఓడిపోతుంది కదా. మీ ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు? ఫస్ట్ నేను రామ్, ఇక్కడ చిన్నోడు నేను. ఓహో, అన్న గెలవాలని చెప్పి ఓడిపోయా. అంతేనా? ఓకే, వెరీ గుడ్. స్టార్ట్ ద మ్యూజిక్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే. వెరీ గుడ్, సూపర్. గెలిచారు అన్నయ్య, గెలిచారు. నీ అందం అడివైపును చూడదే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అన్నగారు నువ్వు చెప్పినట్టే గెలిచారు. 4000 హీరో 4000. విలన్ కి మనం ఇవ్వకూడదు, గెలవలేదు కాబట్టి. 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎంత చేట. ఓకే మాస్టర్, మీది ఎక్కడ? ఏ ఊరు మీది? చీరాల దగ్గర పక్కన విలేజ్. చీరాల దగ్గర. ముగ్గురు హీరోలు ప్రకాశం డిస్ట్రిక్ట్. చీరాల. ప్రకాశం. ప్రకాశం ప్రకాశం పంతులు గారా? ఓకే ఓకే. సో అలాగా రాజు మాస్టర్ గారు, రాజు మాస్టర్ ద్వారాగా సినిమా జీవితాన్ని ఎంటర్ అయ్యాం. సినిమా జీవితాన్ని. సో అలాగా అలా స్టార్ట్ అయింది జీవితం. రైట్. ఒక బాల్ తెచ్చుకోండి, మీ ఇష్టమైన కలర్. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. మామూలుగా కాదు, సూపర్. పట్టుకోండి, అది పట్టుకోండి. ఇది ఎక్కడ ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 16,000 పాయింట్స్. ఇంతకు ముందు నవదీప్ మీ ఇద్దరు కలిసి ఏదైనా సినిమాలో చేశారా? చేయలే, ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఓకే. స్వాతి గారిని టీవీలో చూసినప్పుడు, తన పాత సినిమాలన్నీ చూసినప్పుడు. పాత సినిమాలు అంటే ఏది? మాయాబజార్, పాతాళ భైరవ. ఓ కన్నమ్మ క్యారెక్టర్ ఇవిడేనా? ఆడువారు మాటలు అన్ని చూసినప్పుడు అనుకున్నాను చాలా
ఎప్పటికైనా స్వాతితో యాక్ట్ చేయాలని. అంత అబద్ధాలు. కలిసినప్పుడు ఎంత పోజ్ పెట్టాడో ఫస్ట్ టైం కలిసినప్పుడు. యా హాయ్ హలో అనక ఏమే బాగున్నామంటారండి. బట్ అట్లీస్ట్ ప్లెజెంట్ గా మీరు ఇప్పుడు హాయ్ ఎలా చెప్తారు ఎవరైనా గెస్ట్ వస్తే? లైక్ హలో ఫుల్ పోజ్. సునీత వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం కలిసాం. మా ప్రొడ్యూసర్ సునీత ఫీమేల్ ప్రొడ్యూసర్ అన్నమాట. జిమ్ నుంచి వచ్చినట్టు ఫుల్ బిల్డప్, ప్రోటీన్ షేక్ ఏదో పట్టుకుని షార్ట్స్ చెడ్డీలు వేసుకుని హాయ్ డు వి హావ్ అ స్టోరీ డిస్కషన్ ఏమైనా ఉందా? నాకు 11 o'clock జిమ్ ఉంది. ఆహా సర్లే బట్ ఆన్ లొకేషన్ ఐ మీన్ ఆబ్వియస్లీ తర్వాత సో ఈసారి ఏం చేస్తుంటే హాయ్ హలో అనుకుంటా హే హౌ ఆర్ అది బెస్ట్. అంత అక్కర్లేదు, మధ్యలో వెళ్ళొచ్చు కదా. లైక్ హాయ్ హౌ ఆర్ యు? ఓకే నైస్. బాగుందరా? Now I know you're good friends. He'll support you only. So నేనేం అన్ను. ఓకే స్వాతి ఒక బాల్ నువ్వు తెచ్చుకుంటే జోక్స్ అపార్ట్ యాక్చువల్ గా తను వెరీ గుడ్ ఆర్టిస్ట్, అది అందరికి తెలిసిందే. కొత్తగా ఇప్పుడు నేను వచ్చి నేను పొగడాల్సిన అవసరం లేదు. బట్ వెరీ వెరీ నైస్ టు వర్క్. మీరు గుడ్ తీయండి. ఏ కలర్? బ్యాడ్ నవ్వి మీరు సో బ్యాడ్ యు ఆర్. ఏ కలర్ కావాలి? మీ ఇష్టం, మీరు ఏ కలర్ తీస్తుంది. సరే yellow. Okay ready? Okay ready. No, don't take too much of the thermocol. నేను అటు వెళ్తాను, నువ్వు ఇక్కడ ఎత్తుకో. నేను ఇక్కడ ఉన్నా. ఓకే ఫైన్. ఓకే రెడీ. ఇక్కడ ఎత్తుకుంటా ఇది. ఒక నిమిషం, don't waste time. ఓకే ready. Okay ready. Ready, start the music. Ali నాకు తెలిసి ఒక 8 కనపడుతున్నాయి. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 సూపర్ 18,000 points. వెరీ గుడ్. ఇప్పుడు రమేష్ అండ్ మిస్టర్ ప్రొడ్యూసర్ ఏ కలర్ మీకు ఇష్టం? అంటే వీళ్ళు తీసింది కాదు, ఇంకా దాంట్లో ఉన్నది రెడ్ ఉంది అండ్ బ్లూ ఉంది. What is your favorite color? ఓకే సో రమేష్ ఈ కలర్ మాత్రమే చేయాలి. ఓకేనా? ఓకే సార్. రెడీ వెళ్ళండి. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. అని తొందడిచారంటే మీ నలుగురు కలిసి పిల్లల్ని సినిమాలో ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? 1 2 3 4 5 మనమే గెలి చాలు.
10,000 points. First yellow he got, okay? He got the yellow. కానీ మీ టీం వర్క్ బాగుందమ్మా. మొత్తానికి వాళ్ళే నాకు ఇచ్చారుగా. బేసికలీ మనకు తెలిసింది అర్థమైంది ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కి విలన్కి ఒక ట్విన్స్ కి కంటే హీరో హీరోయిన్ కి కోఆర్డినేషన్, టీం వర్క్, చాలా అండర్స్టాండింగ్, కెమిస్ట్రీ ఉంటాయని కెమిస్ట్రీ అన్ని ఉంటాయి కాబట్టి సో గ్యారంటీగా 8, 9 ఇక్కడ 5 ఎంత శాఖ పూర్తయ్యేసరికి విజయ్ దిల్ రమేష్ 17,000 points, రామ్ లక్ష్మణ్ 25,000 points, స్వాతి నవదీప్ 31,000 points. I would like to thank Ali Garu for inviting me on this show. Oh my God. Navdeep for being nice. Okay, fine. Sriniketan Ali 369, who is the Katravali, the winner Katravali, Swati and Navdeep and Bangaru Kodipetta entire team. పులి పులి పిట్ట పులి పిట్ట అటు ఇటు చూడకు అట్ట ఇట్ట పెద్ద కట్టమే ప్రతి తట్ట పుట్ట దురుపురు బంగారు కోడి పెట్ట బలే 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 వచ్చే ఇట్ట బతుకుడు కాలం తెరిసారట్ట అందులోన ఎన్నో ఆఫర్లంట దురుపురు బంగు. ఓకే, సో మీరు 31,000 పాయింట్స్ గెలుచుకున్నారు హీరో హీరోయిన్. దానికి ఇంటూ 9 times మీరు గెలుచుకున్నారు 2,79,000 rupees. Oh my God. యా ఏంటిది విజయం నీది, డబ్బు నాది. సర్లే సినిమాలో వంశీబాన్ క్యారెక్టర్ అవునా? ఇలాగే ఒక సీన్ ఉంది, డబ్బులు కట్టేలా ఏదో ఒకసారి పట్టుకుంటా ఇచ్చేసి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ స్వాతి నీకు కూడా. ఓకే, మరి వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకి. ఇప్పుడు ఏంటి వాళ్ళ కాపురం మీరు అది ఎపిసోడ్తో అలా ఊరికి వెళ్ళిపోవటం ఇలాంటివి చేస్తారా? లేకపోతే వాడు ఇంటికి రాగానే యో యో అమ్మాయితో యాక్ట్ చేశా. జానీ జనార్దన్ అమ్మాయి ఇలా నాకు ఎలా గుర్తుండిపోయిందంటే సింగపూర్లో ఎక్కడో ఒక షిప్ తగలబడిపోయింది. ఒక షిప్ తగలబడిపోయింది. అది మద్రాసులో తీసుకొచ్చి పార్కింగ్ చేశారు. దాంట్లో షూటింగ్ రజనీకాంత్, రతి అగ్నిహోత్రి, జానీ జనార్దన్. నేను షూటింగ్ యాప్లో వెళ్ళిపోయి ఎమర్జెన్సీ బోట్లు ఉంటాయి కదా, డోర్ తీసా. దాంట్లో నుంచి బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ పడ్డాయి. అయ్యో బాగున్నాయని బిస్కెట్ ప్యాకెట్ తీసా. గ్లూకోజ్ ప్యాకెట్లు ఉన్నాయి మామూలుగా బిళ్ళలో, అవి తీసా. అవి తీసి షూటింగ్లో అందరికీ నేను పెట్టేశాను. అందరు తినేసాడు. దాంట్లో పేపర్ మీద ఉంది ఆ బిస్కెట్ తింటే నాదో. అది ఎమర్జెన్సీ బోట్లో సముద్రం లైఫ్ సేవర్ బోట్స్. ఈ అమ్మాయికి కూడా పెట్టా. ఆ నెక్స్ట్ డే అమ్మాయి రతి అగ్నిహోత్రి అది అయిపోయింది. నెక్స్ట్ బుల్ ఆడితే నేను వెళ్ళి గెటప్ చేంజ్కి వచ్చేస్తా. అది పండదకి అப்புறம் அந்த బాల్స్ పిన్నే ఒరే ఏదో మైక్ తీసావు ఇంకేమైనా తీస్తావా? ఏలా అదే కొంచెం విశాలంగా కూర్చున్నావు. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం పాదాభివందనం.